హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు జగన్ సర్కారు చుక్కలు చూపించింది. కోర్టులకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్న బిల్లులు చెల్లించలేదు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడేం జరుగుతుందో తెలుసా? వైసీపీ అధికారంలో లేదనే లోటు ఏమాత్రం తెలియకుండా జగన్ హయాంలో కేవలం రాజకీయ కోణంలో చేపట్టిన పనులకు చకచకా బిల్లులు చెల్లిస్తున్నారు. 2014-19 మధ్య పనులు చేసిన కాంట్రాక్టర్లతో పాటు ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు 4000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. అయినా సరే ఐపాక్ పనులకే బిల్లుల చెల్లింపులో పెద్దపీట వేస్తుండడం విశేషం. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనులకు సంబంధించి 600 కోట్ల బిల్లులను క్లియర్ చేసేశారు. 3 రోజుల క్రితం ఈ చెల్లింపులు జరిగిపోయాయి. వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించిన ఐపాక్ 5 ఏళ్లు ఏపీలో చక్రం తిప్పింది. 2024 ఎన్నికలకు ఏడాది ముందు ఎక్కడ ఏ పని చేయాలో కూడా ఐపాక్ దిశానిర్దేశం చేసింది. ప్రజా అవసరాలు ప్రాధాన్యంతో నిమ్మితో లేకుండా కేవలం ఓట్లు రాజకీయాల కోసం అక్కడ రోడ్డేయండి, ఇక్కడ బ్రిడ్జ్ కట్టండి అంటూ ఐపాక్ సూచించింది. ఆ పనులను వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. జగన్ ఎక్కడికి పోయినా వైసీపీ కాంట్రాక్టర్లు చుట్టుముట్టి బిల్లుల కోసం గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ బిల్లులను ఏం చక్కా చెల్లిస్తోంది. మార్చి 30వ తేదీన 2000 కోట్ల బిల్లులు చెల్లించామని, ఇందులో 90% కోటిలోపు బిల్లులున్న చిన్న కాంట్రాక్టర్లేనని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇచ్చింది. అయితే చిన్న కాంట్రాక్టర్లకు 1200 కోట్లకు మించి చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. ఇందులో 600 కోట్లు ఎన్నికల ముందు వైసీపీ హయాంలో జరిగిన ఐపాక్ పనులకే చెల్లించినట్లు సమాచారం. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న నేతల ఒత్తిడితోనే ఈ బిల్లులు క్లియర్ చేసినట్లు చెబుతున్నారు. $2000 కోట్లు ఇచ్చేశామని ప్రభుత్వం ప్రకటించగానే బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లంతా సంబరపడిపోయారు. ఖాతాలోకి డబ్బు జమ అవుతుందని 3 రోజులు వేచి చూసినా ఫలితం లభించలేదు. మరోవైపు ప్రభుత్వం డబ్బులు ఇచ్చేసింది, బాకీ కట్టేయండంటూ అప్పట్లో సిమెంటు, స్టీలు, ఇతర మెటీరియల్ సరఫరా చేసిన వ్యాపారులు చిన్న కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచారు. డబ్బు రాలేదని చెప్పినా నమ్మడం లేదు. ఇంకా కొన్ని పనుల బిల్లులు 2017-18 నుంచి దాదాపు 80 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. పనులు చేసిన వారంతా చిన్న చిన్న కాంట్రాక్టర్లే. ఇవి ఇప్పటికీ క్లియర్ కాలేదు. వాటిని కూడా పక్కన పడేసి ఐపాక్ పనులకు మాత్రం జై కొట్టారు. బిల్లుల చెల్లింపులకు ఒక పద్ధతి ఉంది. అదే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం. మొదట పనిచేసి బిల్లులు సమర్పించిన వారికి మొదట చెల్లింపులు జరగాలి. ఈ పద్ధతికి వైసీపీ పాతరేసింది. టీడీపీ హయాంలో పనులు చేసిన వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరించింది. కనీసం ఇప్పుడైనా ఫిఫో పాటించాలని చిన్న కాంట్రాక్టర్లు కోరుతున్నారు. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా బిల్లులకైనా చెల్లింపులు చేయాలని వేడుకుంటున్నారు. 2000 కోట్లలో 90% చిన్న కాంట్రాక్టర్లకే ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్పిన మాటల్లో నిజం లేదని, ఈ ముసుగులో ₹1 కోటి దాటి భారీగా ఉన్న బిల్లులకు చెల్లించేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.